ఆ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎంపీ ఎమ్మెల్యేలంతా హస్తం నేతలే. అయినా ఆ ఎంపీని తమ నియోజకవర్గాల్లో అడుగుపెట్టనివ్వొద్దని ఎమ్మెల్యేలు కంకణం కట్టుకున్నారా? అందుకే ఆయన్ని ఏ కార్యక్రమానికి పిలవడం లేదా? జిల్లాలో మంత్రుల పర్యటన ఉన్నా ఎంపీకి ఆహ్వానం పంపకపోవడానికి కారణమేంటి? కాంగ్రెస్ ప్రజాపాలన సభలో ఎంపీ మాట్లాడిన తీరుతో రాష్ట్ర నేతలు అవాక్కయ్యారా? ఇంతకీ ఎవరా ఎంపీ, ఎవరా ఎమ్మెల్యేలు? వారి మధ్య ఎందుకు కోల్డ్ వార్? పార్టీ ఒకటైనంత మాత్రాన ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలా అన్నట్లే ఉంది అక్కడి రాజకీయం. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని శాసనసభ్యులు ఎంపీ గడ్డం వంశీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం వంశీని ఆ ఎంపీ సీటు పరిధిలోని 5 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. అంతేకాకుండా వంశీ పెద్దనాన్న గడ్డం వినోద్ కూడా తన కూతురిని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపడానికి పావులు కదిపారు. కానీ చివరికి వంశీకి మద్దతునిచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంతో ఎమ్మెల్యేలంతా అసంతృప్తిని పక్కన పెట్టి వంశీని భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. గడ్డం వెంకటస్వామి వారసులుగా వివేక్, వినోద్ రాజకీయ అరంగేట్రం చేస్తే మూడో తరం యువ నాయకుడిగా వివేక్ వారసుడు వంశీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన గెలుపు కోసం కష్టపడ్డ ఎమ్మెల్యేలే ఇప్పుడు ఆయన్ని నియోజకవర్గాల్లో అడుగు పెట్టనివ్వడం లేదట. ఆయన అవసరమే తమకు లేదన్నట్లు వ్యవహరిస్తున్నారట పార్టీ ఎమ్మెల్యేలు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఎంపీ తన పని తాను చేసుకుపోతున్నారని టాక్ నడుస్తోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మొదటి నుంచి గడ్డం వివేక్ అంటే కొంత అసహనంగానే ఉన్నారు. పైగా తన కొడుక్కి ఎంపీ టికెట్ విషయంలో ఓ మెట్టు దిగి ప్రేమ్ సాగర్ రావుతో మాట్లాడారు వివేక్. మొదట అంగీకరించని ఆయన ఆ తర్వాత సరే అన్నారు. ఈ సమయంలో మంత్రి పదవి విషయంలో మీకే మద్దతిస్తామని ప్రేమ్ సాగర్ రావుకు వివేక్ హామీ కూడా ఇచ్చినట్టు సమాచారం. కానీ గడ్డం వంశీ ఎంపీగా గెలిచాక పరిస్థితి తారుమారైంది. మంత్రి పదవి రేసులో తాము ఉన్నామంటూ వివేక్, వినోద్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. దీంతో ప్రేమ్ సాగర్ రావు గడ్డం బ్రదర్స్ తో పాటు ఎంపీని కూడా దగ్గరికి రానివ్వడం లేదు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా వంశీని ఆహ్వానించడం లేదు. కొద్ది రోజుల క్రితం జిల్లాలో మంత్రుల పర్యటన జరిగినా ఎంపీని పిలవలేదు. ఇక మిగతా చోట్ల కూడా ఎంపీ పరిస్థితి అలాగే ఉంది. పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి, మంథని నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఎంపీని పిలవాల్సి ఉన్నా ఆహ్వానం లేకపోవడంపై ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు అధికారులు, ఇటు ఎమ్మెల్యేలు తమ ఎంపీని పిలవకపోవడంపై సోషల్ మీడియాలో క్యాంపెయిన్ కూడా నిర్వహించారు. అయినా ఎమ్మెల్యేలు మాత్రం ఎంపీని పిలవడానికి ససేమిరా అంటున్నారట. పెద్దపల్లి జిల్లాలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభలో అడ్మినిస్ట్రేషన్ ప్రోటోకాల్ ప్రకారం తనని పిలిచినా పిలవకపోయినా తానెప్పుడూ పెద్దపల్లి ప్రజల వెంటే ఉంటానని వంశీ మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సభా వేదికపై ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఎంపీ వంశీ వైపు చూశారు. ఇప్పటిదాకా ఎంపీ ఎమ్మెల్యేల మధ్య వివాదం కేవలం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే ఉన్నా సభలో వంశీ మాట్లాడిన తీరుతో విషయం అధిష్టానం పెద్దల దృష్టికి కూడా వెళ్ళిందట. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లిలో పార్లమెంటు నియోజకవర్గంలో రాజకీయంగా ఏం జరుగుతోందని ఆరా తీస్తోందట అధిష్టానం. అభివృద్ధి పనులు, అలాగే ప్రోటోకాల్ శిలాఫలకాలపై పేర్ల విషయంలో సమాచారం కావాలని సీఎం కోరటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి స్వయంగా దృష్టి పెట్టడంతో రానున్న రోజుల్లో పెద్దపల్లి రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి. వివేక్, వినోద్ ఇచ్చిన కమిట్మెంట్ కి కట్టుబడకపోవడం వల్లే వంశీకి గడ్డుకాలం ఎదురైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎంపీ ఎమ్మెల్యేల మధ్య వివాదం ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సొంత పార్టీ నేతలే అంటున్నారు.